అలాంటి ఇది ఒక సాలెగూడు. మన పిల్లలందరూ ఈ సాలెగూడులో చిక్కుకుంటున్నారు. ఎన్ఐఏ అబ్జర్వేషన్లో తెలియదు ఏంటంటే దిస్ ముస్తాక్ చౌదరి ఫ్రమ్ బంగ్లాదేశ్ ట్రావెల్ బ్లాగర్ ఉన్నాడు కదా, హీఈస్ వర్కింగ్ ఫర్ బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్. అది ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఎలా ఎస్టాబ్లిష్ అయిందంటే మీకు గుర్తుండే ఉంటుంది, 2 వారాల క్రితం కలకత్తా కాళీమాత మందిరం బయట వెలుపల ఒక బిచ్చగాడిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వాడు బిచ్చగాడు కాదు, వాడు ఇంటెలిజెన్స్ ఆఫీసర్. వాడి దగ్గర నుంచి వచ్చిన సమాచారంతో ఈ ముస్తాక్ చౌదరి కూడా వాడి రిలేషన్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. సో అలాంటి వాడితోటి కలిసి ఇతను వెళ్ళాడు అంటే ఇక్కడ క్లియర్ కట్గా అతను ఇప్పుడు ఈ సన్నీ యాదవ్ ఉగ్రవాదిని ఎవరు అంటలేదండి. ఉగ్రవాదిని ఎప్పుడు అంటారు? కోర్టు నిర్ధారించినప్పుడు. అప్పటిదాకా ఎక్యూజ్డ్ నిందితుడు మాత్రమే ఈ ఉగ్రవాద లింక్స్ ఉన్న వాళ్ళతో ఇప్పటి వరకు కూడా నిందితుడు అని కూడా ప్రస్ఫుటంగా ఎవరూ చెప్పలేదండి. ఇతను వాళ్ళతోటి వెళ్ళిపోయినాడు, ఎన్ఐఏ అరెస్ట్ చేసింది, వీళ్ళకి సహకరించాడు అని మాట్లాడుతున్నాం తప్ప అతన్ని నిందితుడు అని మనం అనలేదు, ఉగ్రవాది అని మనం అనలేదు. ఎలా సహకరిస్తాడు అనేటటువంటి చర్చలే నడుస్తున్నాయి. అతను మొదటిసారి పాకిస్తాన్ వెళ్ళినప్పుడు కర్తార్పూర్ సందర్శించినట్టు ఒక వీడియోలో చెప్పాడు. అవును. అండ్ ఈయన్ని జకీర్ నాయక్ని కలిసినట్టయితే అక్కడ చెప్పాల. ఏమన్నాడు దానికి ముందే? వాగా బార్డర్ దగ్గర కస్టమ్స్ డినైడ్ వెనక్కి వచ్చేసాను. వెనక్కి నుంచి కాశ్మీర్లో బారాముల్లా నుంచి వెళ్ళొచ్చు, పహల్గాం పక్కన అడవుల్లోంచి వెళ్ళొచ్చు, జీలం నది దాటి వెళ్ళొచ్చు. ఇన్ని మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల్లో డౌట్ వస్తుంది సార్. ఇప్పుడు ఈ 7 months కిందట ఇది చూసిన తర్వాత పహల్గామ్లో అటాక్ జరిగిన తర్వాత ఆ పహల్గామ్కి ఈ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వస్తున్నారు, అడవుల నుంచి ఆ మార్గం అని తెలిసిన తర్వాత ఇతగాడు ఎలా వెళ్ళాడు అని అంటే పహల్గామ్ నుంచే పోయినాడా అనేటటువంటి డౌట్ క్రిస్టల్ క్లియర్ గా వస్తుంది. మన ఆపరేషన్ సింధూర్ May 7 స్టార్ట్ చేసాం. May 8 హీ వాజ్ ఇన్ పాకిస్తాన్. అవును. అంటే ఎందుకు వెళ్ళాడు? అప్పుడే ఎందుకు వెళ్ళాడు? May 8 ఎందుకు వెళ్ళాడు? ఎవరు తీసుకెళ్లారు? ఇప్పుడు ఈ సమాచారం అంతా కూడా వాళ్ళు సేకరిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే అతను ఎక్కడి నుంచి చూపించాడు ఒక వీడియో పోస్ట్ చేశాడండి. ఏమని? వేర్ ఈస్ బయ్యా సన్నీ యాదవ్ అని. అంటే ఆయన థంబ్నెయిల్ తోటి సన్నీ యాదవ్ యూట్యూబ్లోనే అయితే డిలీట్ చేశారు వెంబడే. మరి ఎవరు పోస్ట్ చేశారు, ఎవరు డిలీట్ చేశారు? ఒకవేళ పోలీసులే పట్టుకెళ్లారంటే ఆ డౌట్ తోటి వాళ్ళ ఫాదర్ చెప్పాలి కదా, ఎవరో పట్టుకెళ్లారని చెప్తాడు ఆయన. మా అబ్బాయికి ఆయన చెప్పినవి కూడా భిన్నమైనటువంటి ఎగ్జాక్ట్లీ భిన్నమైనటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఒకసారేమో ఎవరో మాకు ఫోన్ చేశారండి, గుర్తు తెలియదండి, ఇలా పట్టుకొని వెళ్ళారండి అని అన్నాడు. ఇంకొకసారి ఆడామే ఫోన్ చేసిందండి అన్నాడు. ఆయన చెప్పిన దానికి కూడా క్లారిటీ అనేది లేదు. అతను 2 ఛానల్స్ ఏమో చూశాను, 3 చూశాను, 3 భిన్నంగా చెప్తున్నాడు అతను. ఒక దాంట్లో చెప్పినటువంటి స్పష్టత రెండవ దాంట్లో లేదు. ఇంకొకటి ఏంటి అని అంటే 10 రోజుల ముందే ఇంటెలిజెన్స్ వచ్చి ఎంక్వైరీ చేసుకొని వెళ్ళినప్పుడు వీళ్ళ ఫాదర్ వాళ్ళని అడగలేదా, ఎందుకండి మా అబ్బాయిది ఎంక్వైరీ చేస్తున్నారు అని? సరే అడిగాడు, ఏం చెప్పలేదు అన్నప్పుడు 5 రోజుల కిందట మా అబ్బాయితో ఫోన్లో మాట్లాడాను, 5 రోజుల నుంచి ఆయన మాట్లాడలా. అక్కడ మనకి ఒక డౌట్ వస్తుంది, ఏమంటే కొడుకు దేశం దాటి దేశం పోయినప్పుడు కనీసం రోజుకోసారి మాట్లాడతారు, లేదా 2 రోజులకు ఒకసారి అన్నా మాట్లాడతారు. ఎందుకంటే బికాస్ హీఈస్ ఎ ట్రావెలర్, క్షేమంగా ఉన్నాడా లేదా అనేటటువంటిది. ఈ మధ్య చాలామంది తల్లిదండ్రులు చాలా చాలా ఫ్యాషన్గా చెప్తున్నారు ఏంటంటే నిజంగా వాళ్ళని చూస్తే జాలేస్తుందమ్మా. ఈ వ్లాగర్స్ వీళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే మేము మిమ్మల్ని యూట్యూబ్లో చూసి మేము అనుకున్నాము, యూట్యూబ్లోనే ఫాలో అవుతున్నాము అంటే మీరు కుటుంబానికి దూరం అయిపోయి కుటుంబానికి కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీ వ్లాగ్స్తో మీరు ఏం చేస్తున్నారు అంటే ఆ స్థితిని దాటేసి మీరు దేశానికి చేసే సేవ ఏంటి, మీకు మీరు చేసుకునేటటువంటి సేవ ఏంటి అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ దీంట్లో మునిగిపోయి దాని యొక్క ప్రలోభానికి లోనైపోయి మీరు మీ కుటుంబాన్నే కాదు ఇవాళ దేశాన్నే నిర్లక్ష్యం చేసేసి బోర్డర్ దాటేసి మీకు మీరు చిక్కులు తెచ్చుకునేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ యువత పడుతుంది. ఇంకొకటి కూడా సార్, జ్యోతి మల్హోత్రా ఫొటోస్ చూడండి ఒక్కసారి. నిజం చెప్తున్నాను, అమ్మాయి దుస్తులు కానివ్వండి, అమ్మాయి పిక్స్ కానివ్వండి, అంటే వీళ్ళు ఎలా జనాల్ని అట్రాక్ట్ చేస్తున్నారు అని అంటే అలాంటి డ్రెస్సులతోటి నిజంగా అండి ప్రతి మదరు ఇవాళ నాలాంటి వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు అని అంటే వీళ్ళని చూసి ఇంట్లో పిల్లలు కూడా తయారవుతున్నారు సార్. ఏమన్నా మాట్లాడంటే రోజు ఇంట్లో యుద్ధమే అవుతుంది. ప్రతిదీ ఇన్స్టాల్ చూపించి ప్రపంచం మీరు చూడట్లేదు అంటే వీళ్ళ ప్రపంచం ఇన్స్టాలేనా, ఇంకేమి కనపడట్లేదు వీళ్ళకి. ఎందుకంటే అవి ఆల్రెడీ వాళ్ళ చేతికి ఇచ్చేసి కూర్చున్నాం కాబట్టి. ఆ జ్యోతి మల్హోత్రా వ్యూవర్షిప్ తెచ్చుకోవడానికి ఇంకా చెప్పాలంటే హనీ ట్రాప్లకి గురి చేసేటటువంటి అంత భయంకరంగా అంత ఎక్స్పోజింగ్ తోటి ఆ ఫోటోలు పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద కనీసం ఆక్షేపణ అనేది లేదు చూసారా. దాన్ని నేను ఆక్షేపిస్తున్నాను సార్.
ఒక ఆడపిల్ల ఇంత భయంకరమైనటువంటి ఏమండి అర్ధనగ్నంగా కూర్చొని స్విమ్ సూటుల్లో 2 పీస్ సూటుల్లో కూడా అమ్మాయి ఫొటోస్ ఉన్నాయి. ఇవన్నీ ఇన్స్టాలో వస్తున్నప్పుడు ఎందుకు ఆ అమ్మాయిని అబ్జెక్ట్ చేయడం లేదు? నేను ఎన్నోసార్లు ఇలాంటి ఫొటోస్ గురించి మాట్లాడా, ఇలాంటి ఇష్యూస్. ఆమె తల్లిదండ్రులు అబ్జెక్ట్ చేయాలి ఫస్ట్, సమాజం కన్నా కూడా ముందర పేరెంట్స్ అబ్జెక్ట్ చేయాలి. సార్ అక్కడ పేరెంట్స్ ఆ అమ్మాయి స్టోరీలో పేరెంట్స్ డిఫర్ అయిపోయారు సార్, డివోర్స్ తీసేసుకున్నారు. అమ్మాయికి పేరెంట్స్ యొక్క ఇది లేదు, కనీసం తెలిసిన వాళ్ళన్నా చెప్పాలి, లేదా కనీసం రిపోర్ట్లన్నా కొట్టాలి కదా. ఇది సెక్షువల్ అండ్ అబ్సెసివ్ కంటెంట్ అని చెప్పేసి అని అక్కడ ఉంటే రిపోర్ట్. సార్ యూట్యూబ్లో ఏముందో అందరికీ అన్నీ తెలిసింది, అభ్యంతరకరమైనవి వచ్చినప్పుడు రిపోర్ట్ కొట్టాలనేటటువంటి ఆ యొక్క నాలెడ్జ్ ఇంకా మన వాళ్ళకి ఎందుకు రాలేదు అని అడుగుతున్నాను. లేదా కొట్టడానికి మొహమాటం ఏమన్నా పడుతున్నారా, లేకపోతే కొడితే ఏమన్నా అవుతుందని అనుకుంటున్నారా? అర్థం కానటువంటి విషయం. ఇప్పుడు మీరు ఇందాక అడిగిన ప్రశ్న కూడా ఏంటి అని అంటే, ఇప్పుడు ఇతను ఎలా వెళ్ళాడు అని అంటే, ఇలాంటి ఎక్స్పోజింగ్ ఫోటోలు చూసిన తర్వాత వాళ్ళు అట్రాక్ట్ అయ్యి లైకులు కొడతారు, మెసేజ్లు పెడతారు సార్, ఐఎమ్ ఆల్సో సో అండ్ సో అని పెడతారు సార్. అనగానే వీళ్ళకి కావాల్సినటువంటి గాలానికి ఆ చేప చిక్కినట్టేగా. రైట్. నేను ఎందుకు ఈ ఫొటోస్ అన్ని నేను చెప్తున్నాను అని అంటే, ఈ ఆడేంటి ఫ్రెండే దొరికింది అని అంటే, ప్రతి ఒక్క దేశంలో ప్రతి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఉన్నారు. అలాగే ఈ సన్నీ యాదవ్ దిగినటువంటి ఫోటోలకి అట్రాక్ట్ అయ్యి అసలు ఇంకా ఎంతమంది యువకులు దీంట్లో ఈ సన్నీ యాదవ్ దాంట్లో ఉన్నారా లేదా, అదొక పెద్ద డౌట్. ఇంకొకటి ఇక్కడ ఖండించాల్సిన విషయం ఏంటంటే, ఇంకొక ప్రపంచ యాత్రికుడు చెప్తున్నాడు, అయ్యా నమస్కారం. ఆయన ఏం చెప్తాడు అని అంటే, అసలు ఢిల్లీలో జరిగిందండి ఆ మీటింగు జకీర్ నాయక్ తోటి. ఢిల్లీలో జరిగినప్పుడు ఆ ప్రశ్న వేశాడు, ఎంత ధైర్యంగా వేశాడు అని. అయ్యా నీకు తెలుసా తెలీదా? ప్రపంచ యాత్రికుడు నువ్వు, కనీసం జ్ఞానం లేదా? అది ఎప్పుడు పోస్ట్ అయింది, ఎక్కడ జరిగింది? జకీర్ నాయక్ ఆన్ ద